Come, let's learn about the terminology. Here, first one is midwifery. What is midwifery? Midwifery is the knowledge necessary to perform the duties of a midwife. Here comes the subdivisions, that is, obstetrics. It is a branch of medicine which deals with the management of pregnancy, labor and puerperium. ఇక్కడ తెలుగులో ఏమంటామంటే ఆబ్స్టెటిక్స్ అంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. ఇది ఏమేమి డీల్ చేస్తుందంటే ప్రెగ్నెన్సీ, తర్వాత డెలివరీ అయ్యే టైం అండ్ డెలివరీ తర్వాత పీరియడ్ని పుర్పేరియం అని అంటాం. ఈ 3 టాపిక్స్ని డీల్ చేసేది ఆబ్స్టెటిక్స్. నెక్స్ట్ కమ్స్ ద గైనకాలజీ. ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మెడికల్ సైన్స్ విచ్ ట్రీట్స్ డిసీజెస్ ఆఫ్ ద ఫీమేల్ జెనిటల్ ఆర్గన్స్. గైనకాలజీ అనేది ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ యొక్క డిసీజెస్ని ట్రీట్ చేసే ఒక బ్రాంచ్. Right? Reproduction means it is a process by which a fully developed offspring of its kind is produced. రిప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ఒక ఫుల్లీ డెవలప్ అయిన ఒక ఆఫ్స్ప్రింగ్ని అంటే ఒక బేబీని అది బయటికి తీసే ప్రాసెస్ని రిప్రొడక్షన్ అని మనం పిలుస్తాం. తర్వాత ప్రెగ్నెన్సీ. వాట్ ఈస్ ప్రెగ్నెన్సీ? Pregnancy is a state of carrying fetus inside the uterus by a woman from conception to birth. Pregnancy అంటే ఒక పిండాన్ని మన మదర్ యొక్క గర్భంలో ఉన్నప్పటి నుంచి అది కంప్లీట్గా ఫామ్ అయ్యి టిల్ బర్త్ అయ్యే ప్రాసెస్ని ప్రెగ్నెన్సీ అని పిలుస్తున్నాం. జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ. జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ అంటున్నాం. గ్రావిడా అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ డ్యూరేషన్. ఎన్నిసార్లు అయినా సరే ప్రెగ్నెంట్ అయ్యాము అంటే ఆవిడ్ని గ్రావిడా అని మనం కన్సిడర్ చేయాలి. ఓకే. పారా అంటే ఇట్ రిఫర్స్ టు ఏ స్టేట్ ఆఫ్ ఏ ఉమెన్ హూ హ్యాస్ గివెన్ బర్త్ టు ఏ బేబీ ఎట్ ఆర్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ వయబిలిటీ. పారా అంటే కంప్లీట్గా డెవలప్ అయిన మదర్ ఓమ్లో ఉన్న బేబీ బయటకి రావడాన్ని పారా అని మనం పిలుస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా గ్రావిడాకి పారాకి కన్ఫ్యూజన్ వస్తుంది. హియర్ యూ షుడ్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ గ్రావిడా అంటే ఎన్నిసార్లు ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారు అన్నదాన్ని మనం గ్రావిడాగా కన్సిడర్ చేస్తే ఎన్నిసార్లు బేబీ బయటకి వచ్చింది ఫుల్లీ ఫార్మ్డ్ బేబీ వాళ్ళని పారాగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పారాస్ ఉంటాయి. అవి ఏంటంటే నల్లి పారా. నల్ అంటే ఏంటి? 0. సో ద ఉమెన్ హ్యాస్ నాట్ గివెన్ బర్త్ బిఫోర్. ఇంతకు ముందు ఆవిడ ఒక బర్త్ కూడా ఇవ్వలేదు ఒక బేబీకి అయినా సరే. ఆవిడని నల్లి పారా అని పిలుస్తున్నాం. నెక్స్ట్ కమ్స్ ద ప్రైమరీ గ్రావిడా. అంటే ద ఉమెన్ హూ ఈస్ క్యారింగ్ హర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎవరైతే క్యారీ చేస్తున్నారో వాళ్ళని ప్రైమరీ గ్రావిడా అంటున్నాం. మల్టీ గ్రావిడా అంటే షీ ఈస్ ద ఉమెన్ హూ ఈస్ క్యారింగ్ ప్రెగ్నెన్సీ మోర్ దాన్ వన్స్. ఓకేనా? మేబీ సెకండ్ ఇష్యూ అవ్వచ్చు, థర్డ్ ఇష్యూ అవ్వచ్చు, ఫోర్త్ ఇష్యూ, వాట్స్ ఎవర్ ఇట్ మే బి. మేబీ అబార్షన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఒకసారి కన్నా ఎక్కువ సార్లు ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి ఆవిడని మల్టీ గ్రావిడా కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. హోప్ యూ అండర్స్టూడ్ ద టర్మ్స్ ఆఫ్ midwifery today. Have a good day. Bye bye.